ఒక అమ్మకు ఒక్క కన్నే ఉండేది. ఆ అమ్మ అంటే కొడుకుకి ఇష్టం ఉండేదే కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా కొడుకు అవమానంగా భావిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ అమ్మ చెప్పా పెట్టకుండా కొడుకుని కలుసుకోవడానికి బడికి వెళ్ళింది. ఇంకా అప్పటి నుంచి మీ అమ్మ ఒంటి కన్నిదిరా అని స్నేహితులందరూ వెక్కిరించారు. అలా ఆ తల్లి ఎక్కడికి వెళ్ళినా కొడుకుకి అన్ని అవమానాలే జరిగాయి. అసలు ఈ తల్లి కడుపులో నేను ఎందుకు పుట్టానురా అనిపించేదట కొడుకుకి. ఒక్కోసారి కొడుకు అనుకున్నాడు, ఈ ఒంటి కన్నిది చచ్చిపోతే బాగుండు కదరా అనుకున్నాడు. అమ్మ, నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీ వల్ల నేను అందరికీ చులకనైపోయాను, నీవు చచ్చిపో అని కోపంగా అడిగేవాడు కొడుకు. కానీ ఆ కన్న తల్లి కొడుకుని ఒక్క మాట కూడా అనేది కాదు. నేను పెద్ద ధనవంతుని అవ్వాలని, పేరు సంపాదించాలని పై చదువుల కోసం కన్న తల్లిని వదిలిపెట్టి కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగంలో చేరి బాగా డబ్బు సంపాదించి మంచి ఇల్లు కట్టుకున్నాడు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కూడా కన్నాడు. ఇప్పుడు నా జీవితం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఒంటి కన్నే అమ్మ లేదు కదరా అనుకున్నాడు. చాలా సంతోషంతో సాగిపోతున్న వాళ్ళ జీవితంలోకి మళ్ళీ వచ్చింది ఆ మహాతల్లి. ఇంకెవరు? వాళ్ళ ఒంటి కన్ను అమ్మ. ఆమె ఒంటి కన్ను చూసి ఆ 2 పిల్లలు భయపడ్డారు. ఎవరు నీవు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతురునే భయపెడుతున్నావా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సాధ్యమైనంత వరకు తెలియనట్లుగానే నటించాడు ఆ కొడుకు. క్షమించండి బాబు, తెలియక తప్పు చిరునామాకు వచ్చినట్లున్నాను అని ఆ తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మయ్య, పీడ విరగడైపోయింది అనుకున్నాడు ఆ కొడుకు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఈ మహానుభావుడికి ఆహ్వాన పత్రిక అందింది. బడిలో కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఉండే గుడిసె దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ ఒంటరిగా కటిక నేల మీద పడి చచ్చిపోయింది. ఆమె చేతిలో ఒక లేఖ ఉంది. అందులో ఇలా ఉంది: ప్రియమైన కొడుకుకి, ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికానురా. నిన్ను వెతుక్కుంటూ నీ ఉండే దగ్గరికి ఇంకా రానులే, కానీ నువ్వైనా నా దగ్గరికి అప్పుడప్పుడు వచ్చిపోరా కన్నా. ఏం చేయమంటావురా? నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. కన్న పేగురా, నిన్ను వదిలి ఉండలేనురా. నీవు పాఠశాలకు వస్తున్నావని తెలిసి నా ఆనందానికి అవధులు లేవురా కన్నా. కానీ నేను మాత్రం నిన్ను చూడడానికి రానులే, ఎందుకంటే వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిన దాన్ని అవుతాను కదరా. ఒక్క విషయం మాత్రం ఇప్పటికీ చెప్పక తప్పడం లేదురా కన్నా. నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్ను పోయిందిరా. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒంటి కన్నుతో చూడలేకపోయానురా కొడక. అందుకనే నా 2 కళ్ళలో ఒక కంటిని తీసి నీకు పెట్టమన్నానురా. నా కంటితో నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నందుకు నేనెంత గర్వపడ్డానో తెలుసారా? నువ్వు తిట్టినా, నా మీద కోప్పడ్డా నేనెప్పుడూ బాధపడలేదు బిడ్డ. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి కొడుక. కొడుకు యొక్క కన్నీటితో ఆ ఉత్తరం తడిసి ముద్దయిపోయింది. ప్రపంచం కనిపించడం లేదు ఆ కొడుకుకి. నవనాడులు కుంగిపోయాయి. తన జీవితం అంతా తన కోసం దారపోసిన ఆ కన్న తల్లి కోసం ఎన్ని కన్నీళ్లు కారిస్తే సరిపోతాయి చెప్పండి? ఎన్ని జన్మలెత్తినా ఆ తల్లి రుణం తీర్చుకోగలడా ఆ చెత్త నా కొడుకు? తీర్చుకోలేడు కదా. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కామెంట్ చేయండి.